కెరీర్ మునిగిపోతున్నప్పుడు హీరోయిన్లకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. ఒకటి గ్లామర్ షో చేయాలి, లేదంటే గౌరవంగా సైడ్ చేయాలి. కొందరు రెండో ఆప్షన్ తీసుకొని తప్పుకున్నారు. కానీ నేను ఆ టైప్ కాదంటున్నారు కీర్తి సురేష్. ఈ మధ్య గ్లామర్ షోకు తెరతీసిన ఈమె బాలీవుడ్ కోసం మరింత రెచ్చిపోవడానికి రెడీ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ తెలుగులో దసరా మూవీతో సూపర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ తమిళ్లో కూడా మామన్నన్ సినిమాతో సత్తా చాటిందే. ఇక మరో పక్క భోలా శంకర్ లో కూడా నటించిన అమ్మడు ఆ సినిమాతో ఫెయిల్యూర్ ఫేస్ చేస్తుంది. ఈ ఇయర్ ఇప్పటికే తమిళంలో 4 సినిమాల దాకా చేస్తున్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది. కెరీర్ మొత్తం ఇలాగే మహానటి అని పిలిపించుకోవాలని పాపం కీర్తి సురేష్ కు మాత్రం ఉండదా చెప్పండి. కానీ ఎక్కడ పిలువనిస్తుంది ఈ పాడు సమాజం. పైగా గ్లామర్ షో చేయకపోతే ఆఫర్స్ కూడా రావాయి. దాంతో ఆఫర్స్ కోసం అందాల ఆరబోతకు తెర తీయడం తప్ప మరో ఆప్షనే లేదిప్పుడు కీర్తి చేతిలో. అందుకే మెల్లగా అటువైపు ఈ మోడర్న్ మహానటి అడుగులు పడుతున్నాయి. నటిగా గుర్తింపుంది, సాక్ష్యంగా జాతీయ అవార్డు ఉంది, అయినా ఆఫర్స్ రావట్లేదు. అందుకే అనుపమ పరమేశ్వరన్ మాదిరే కీర్తి సురేష్ కూడా మేకోవర్ అయ్యేందుకు రెడీ అయిపోయారు. రౌడీ బాయ్స్ నుంచి అనుపమ 2.0 కనిపిస్తున్నారు. ఇక టిల్లు స్క్వేర్ లో అయితే లిప్ లాక్స్ చేస్తూ పెద్ద షాకే ఇచ్చారు అనుపమ. కీర్తి సురేష్ సైతం అనుపమ దారిలో వెళ్తున్నారు. బాలీవుడ్ డెబ్యూ మూవీ బేబీ జాన్ లో వరుణ్ ధవన్, కీర్తి సురేష్ మధ్య లిప్ లాక్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. మొదట్లో మొహమాట పడినా ఆ తర్వాత ఓకే అన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కెరీర్ లో నిలబడాలంటే కొన్ని తప్పవనే క్లారిటీ ఇప్పుడిప్పుడే అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ లాంటి బ్యూటీస్ కు వస్తుంది.